బెంగళూరులో నీటి కొరత కేరళకు వరంగా మారింది. ఐటీ కంపెనీలను తమ వైపు తిప్పుకునేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2 నెలలుగా బెంగళూరులో నీటి కొరత కారణంగా ఐటీ కంపెనీలు, అందులో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాహర్తి వెంటాడుతుండటంతో ఐటీ ఉద్యోగులు నీటి క్యాన్లు చేత పట్టుకుని గంటల తరబడి ఆర్వో కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కార్యాలయాలకు వెళ్లి పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు వాపోయారు. ఇదే సమయంలో కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఐటీ కంపెనీలు కేరళకు మారాలని కొన్ని ఆయా కంపెనీలకు కేరళ ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. తమ రాష్ట్రంలో కర్ణాటక కంటే మెరుగైన నీటి వనరులు ఉన్నాయని, గణనీయమైన పెట్టుబడులకు కేరళ అనువైన ప్రదేశం అని ఐటీ మంత్రి రాజీవి తెలిపారు. బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని తెలుసుకుని కొన్ని ఐటీ కంపెనీలను సంప్రదించి కేరళకు తరలించమని కోరామని తెలిపారు. కేరళను దేశంలోని కొత్త సిలికాన్ వ్యాలీగా మార్చాలని తన ఆశయాన్ని మంత్రి రాజీవి వెల్లడించారు. ప్రస్తుతం కేరళలో పెట్టుబడులపై కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. మా రాష్ట్రం కొత్త సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం ఉంది. ఆ దిశగా కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బెంగళూరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నందున కంపెనీలకు తదుపరి అతిపెద్ద ఐటీ గమ్యస్థానంగా కేరళ తనను తాను ప్రదర్శించుకోవాలనుకుంటోందని అన్నారు. 66వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి 4 కొత్త ఐటీ కారిడార్లను నిర్మించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.